రూపాయలు కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇచ్చేటప్పుడు ఆనందంగా ఇవ్వండి. ముఖ్యంగా ఏడుస్తూ ఇస్తే అలాంటి దీవెన మనకు వద్దు. ఆనందంగా ఇవ్వండి, ఇది సహకరించండి, దీన్ని ముందు తీసుకెళ్దాం. కలెక్టర్ గారి నాయకత్వంలో మనము అన్న క్యాంటీన్లు విజయనగరంలో అన్ని క్యాంటీన్ల కంటే ప్రజా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉందని మన చర్య వల్ల మనం రుజువు చేద్దామని అందరికీ నేను మనవి చేస్తూ, అయితే ఒక మాజీ ప్రజాప్రతినిధిగా మాలాంటి మనుషుల్ని గౌరవించినందుకు అందరికీ మా ధన్యవాదాలు. అన్నా క్యాంటీన్స్ ఒక వ్యవస్థ ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఏదైనా డొనేషన్స్ ఏమైనా ఉంటే ఆ డొనేషన్స్ అంటే 10 మందికి అన్నం పెట్టే ఆలోచన అందరికీ రాదు. అది ఈ అన్నా క్యాంటీన్ ద్వారా అవుతుంది. డొనేషన్స్ కూడా స్వీకరించే విధంగా ఒక సెల్ఫ్ సబ్స్టెంట్ మోడల్ కింద తీసుకొస్తున్నారు. ఆయన తాలూకు ఆలోచన మనందరం కూడా గౌరవించి ఈరోజు ఎంతోమంది ఆయనకి అన్నా క్యాంటీన్స్కి డొనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎంతోమంది వేరే దేశాల్లో ఉండే వాళ్ళు కూడా డొనేషన్స్ డైరెక్ట్గా అన్నా క్యాంటీన్ అకౌంట్కి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. భవిష్యత్ కాలంలో ఇది ఒక సెల్ఫ్ సస్టైన్ మోడల్ కింద ఏర్పాటు చేస్తూ రాష్ట్రానికి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు కూడా మరింత బలోపేతం చేసి మరిన్ని క్యాంటీన్లు తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా మంచి భోజనం తక్కువ రేటుకి ఇచ్చే ప్రయత్నం చేసే ప్రయత్నంలో అందరం కూడా మనం దానిలో భాగస్వామ్యం చేయడం అది అందరికీ మంచి ఆలోచన అని భావిస్తున్నాను. మరి ఈరోజు నా వంతుగా మా నాన్నమ్మ గారు మొదటి సంవత్సరం అయింది కాలం చేసి ఆవిడ పేరు మీద ఆవిడ ఎవరు వచ్చినా ఇంటికి వచ్చినా అన్నం పెట్టే సంవత్సరం. ఎంతమంది వచ్చినా కూడా అందరికీ అన్నం తిని వెళ్ళాల్సిన ఆలోచనతో ఆవిడ జీవన విధానం నడిపించారు. ఆవిడ పేరు మీద